Good morning, children. How are you all? Okay, in last class we discussed about the migration of people and reasons for migration, effects of migration. These are all we discussed. Now we will discuss where is my place. This is one of the topic in chapter 1. Where is my place? Where is my place? See, where is my place? In textbook, they given one topic here. See, go through the lesson. On a rainy day, Bablu did not attend his duty in the market yard. Observe this picture, all of you. Observe. All of you observe this picture. Okay. What happened in the picture? It is raining. It is raining. It is a rainy day. Now, see, now go through the lesson. On a rainy day, Bablu did not attend his duty in the market yard. He sat with his daughter Swapna and his son Manoj. They was waiting for their mother Subulu. 2 years back, Bablu family moved from Chalamma village to Vishakhapatnam city. They started working as a daily laborers. The money they got was not enough. Sometimes he thinks of his village. In those days, Bablu lived together with their relatives and friends in their village. All the people helped each other at good and bad times. They enjoyed working on the agricultural farms or catching fish from the nearby ponds. But here everything seems so different. The day passes running around for work. See here what Bablu is not attend his duty in the market yard. Bablu worked in a market yard, but on this day he did not attend the duty. He worked as a daily laborer. He moved from Chalamma village to Vishakhapatnam city. See, on this day the climate is very rainy, so he did not went his work. So Bablu's son Manoj and daughter Swapna are waiting their mother. See here వాళ్ళ మదర్ కోసం వెయిట్ చేస్తున్నారంట వాళ్ళందరూ. వీళ్ళు సమ్టైమ్స్ హీ థింక్స్ ఆఫ్ హిజ్ విలేజ్. అంటే సమ్టైమ్స్ హీ థింక్స్ ఆఫ్ హిజ్ విలేజ్ అంటే ఏంటి, వాళ్ళు గ్రామంలో అంటే వాళ్ళు పల్లెలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారంట. ఎలా ఉండేవాళ్ళు పల్లెలో ఉన్నప్పుడు? ఇన్ దోస్ డేస్ బబ్లు లివ్ టుగెదర్ ఎలా ఉంటుంది చెప్పండి? పల్లెలో విలేజెస్లో అందరూ బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారు కదా. నేబర్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారు. అదే సిటీస్లో అయితే అలా ఉంటారా? ఉండరు కదా. అదే ఇన్ దిస్ లెసన్ సీ హియర్ సమ్టైమ్స్ హీ థింక్స్ ఆఫ్ దిస్ his village. In those days, Bablu lived together with their relatives and friends in their village. వాళ్ళు ఒక్కొక్కసారి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారనమాట, అయ్యో అని. ఆల్ ద పీపుల్ హెల్ప్డ్ ఈచ్ అదర్ ఎట్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఆల్ పీపుల్ హెల్ప్డ్ ఈచ్ అదర్ ఇన్ విలేజెస్. ఓకే, ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ అంటే ఏమన్నా సంతోషం కానివ్వండి, బ్యాడ్ అంటే ఏంటి, దుఃఖం అంటే బాధలు అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ షేర్ చేసుకునేవాళ్ళు అనమాట వాళ్ళ ఫీలింగ్స్ అని. కానీ ఇక్కడ అలా జరుగుతుందా? టౌన్స్లో ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, దే లివ్ లోన్లీ. ఓకే, దే ఎంజాయ్డ్ వర్కింగ్ ఎట్ ద అగ్రికల్చరల్ ఫార్మ్స్. విలేజెస్లో ఉన్నప్పుడు ఏం చేసేవారు? అగ్రికల్చర్ ఫార్మ్స్లో వర్క్ చేస్తూ అండ్ క్యాచింగ్ ఫిషెస్ ఇన్ నియర్ బై పాండ్స్ అనమాట. అంటే ఫిషెస్ని క్యాచ్ అంటే ఫిషెస్ని పట్టుకొని అందరు ఫ్రెండ్స్ కలిసి హ్యాపీగా అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళు అదే అనమాట, బబ్లు అవన్నీ థింక్ చేసుకుంటూ చాలా బాధపడిపోతుంటారు అనమాట. బట్ హియర్ ఎవ్రీథింగ్ సీమ్స్ సో డిఫరెంట్. ద డే పాసెస్ రన్నింగ్ అరౌండ్ ఫర్ వర్క్ కదా. సిటీ లైఫ్లో ఎలా ఉంటుంది? వర్క్ 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 ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్డ్స్ నైట్ కదా, ఆన్వర్డ్స్ టు నైట్. They are so busy in the towns. People are so busy in the
towns. See here, did Bablu's life change due to shifting from his village to a town? కదా బబ్లూస్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది షిఫ్టింగ్ ఫ్రమ్ విలేజ్ టు టౌన్. చాలా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ ఒక లెటర్స్ డూ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీస్ కదా. మీరు అప్పుడే ఆల్రెడీ యూ ఫినిష్డ్ దిస్ వన్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ రీజన్ కదా. థింక్ అండ్ డిస్కస్. కృష్ణ సేస్ దట్ మైగ్రేషన్ ఇంప్రూవ్స్ ద ఎకనామిక్ స్టేటస్. డూ యూ అగ్రీ? ఓకే, యూ రైట్ ఆన్సర్స్ ఇన్ యువర్ రఫ్ నోట్బుక్. ఓకే, సి read question. Krishna says that migration improves the economic status. Do you agree? అంటే కృష్ణ ఏం చెప్తున్నాడు, మైగ్రేషన్ వల్ల ఎకనామిక్ చేంజెస్ అనేటివి జరుగుతున్నాయి కదా, నువ్వు దాన్ని అగ్రీ చేస్తావా? డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కదా. చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి బేసిక్ నీడ్స్ ఆఫ్ ఫ్యామిలీ. మైగ్రేషన్ వల్ల చాలా ఎఫెక్ట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. See, nowadays money is required to fulfill basic needs of the family. In olden days, a family is led by the eldermost person and they lived as a joint family. Kada? Nowadays money is required to fulfill basic needs. Basic needs అనేవి ఉండాలంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నవేడేస్. కానీ ఇన్ పాస్ట్ మంత్స్లో ఎలా ఉండేవాళ్ళు, ఇంట్లో ఎల్డర్స్ సంపాదిస్తే ఇంటి మొత్తం తినేవాళ్ళు, ఏదో ఉన్న దాంట్లో సర్దుకొని. అంటే అప్పుడు కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. అప్పుడు ఒక 200 రూపీస్ తీసుకెళ్ళాలనుకోండి, సరుకులన్నీ మన మంత్లీ వచ్చేవి. కానీ ఇప్పుడు మనకు 2000, 3000 పెట్టినా కూడా మన బడ్జెట్ సరిపోవడం. అందుకనే నవ్వే డేస్ మనీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందుకే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు వర్క్ చేస్తే తప్ప ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు నవ్వే డేస్లో. అది అప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు, ఇంటి ఎల్డర్స్ ఒక్కటే సంపాదించుకొని వస్తే ఓకే ఫ్యామిలీ జరిగిపోయేది. నెక్స్ట్, డస్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్. చూడండి, మీ డస్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ మేక్స్ ఏ లిస్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్. యువర్ మదర్ ఆర్ ఫాదర్ మేక్ ఏ లిస్ట్ ఫర్ మంత్లీ బడ్జెట్. For grocery some amount, for vegetables some amount, then milk, house rent, current electricity bill. Okay, they prepared some budget bill. See here, next family budget. Next family budget. Viraya is the owner of an acre of land. He rears 5 buffaloes. He is living by selling milk. He earns about 10,000 per month. He has 2 children, Satish and Nirmala. Both of them are studying. Both the children have a habit of saving money. They put the money in their piggy bank. He plans the family budget every month and saves in a bank for future needs. Bank gives some money as interest on savings. See here, family budget. Viraya is the owner of 1 acre. 1 acre of land. అంటే 1 ఎకరా ల్యాండ్ ఉంది అనమాట ఎవరికి, Viraya. He rears 5 buffaloes. How many buffaloes have Viraya? 5 buffaloes. He is living by selling milk. అనమాట. బఫెలోస్ ఉంటే ఏం చేస్తారు, పాలు ఉంటాయి కదా, మిల్క్ అమ్ముకుంటూ ఎంత పర్ మంత్ 10,000 వరకు సంపాదించుకుంటున్నాడు. తర్వాత he has 2 children. How many children have Viraya? He has 2 children, Satish and Nirmala. Both of them are studying. Satish and Nirmala, both of them are studying. Both the children have a habit of saving money. See, Nirmala and Satish have a habit to save money to their piggy bank. You know, piggy banks, small pig we have to do. Okay, both the children have a habit of saving money. మనీ సేవ్ చేస్తుంటారు అనమాట. మీరు చేస్తారా మనీ సేవింగ్? లేదు కదా. 10 రూపీస్ ఇచ్చినారనుకో, ఎవరైనా వచ్చి మీకు గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చి ఇస్తే 10 రూపీస్ మనకి ఇంకా అయిపోవాలి ఆ రోజు కదా, అన్నీ కొనుక్కొని తినేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, దే కెప్ట్ 1 పిగ్గీ బ్యాంక్ అండ్ కీప్ ద మనీ ఇన్ it. Okay, you also make that habit. Okay, you also make the
habit and take one piggy bank, save your money. Okay, bank gives some money as interest and savings. See here, budget of Satish and Nirmala. Satish and Nirmala's budget. See here, observe all of you. You also make like this budget, okay, in your rough notebook, in your book, okay, in your book make this budget. See, I will read the budget, okay. My budget, total money saved 150 rupees save cheskunnaranta. I want to purchase story book 10 rupees, mini dictionary 50 rupees, color pencils 20, scale 10 rupees, pen 15. My father's birthday is in December. I want to buy a gift. Satish and Nirmala's father's birthday in December. They want to buy a gift for their savings anamata. You also save your money and buy gifts your father's birthday, on your mother's birthday, on your grandparents' birthdays. Okay, you save your money and take gift. They feel very happy now. Okay. See, how do you save your pocket money? Do your parents have bank account? You also write these answers in your book. Okay. How do you save your pocket money? Okay. How do you save? ఎలా నువ్వు నీ పాకెట్ మనీని సేవ్ చేసుకుంటున్నావు? Do your parents have bank account? Your parents have bank account. Nowadays there are so many all people have bank accounts. Okay. Your parents also have bank accounts. Which, see, next, think and discuss. Which is preferable, saving money or spending money? Which is preferable, saving money manchida, spending money manchida? Student is saving money. Saving money is very good habit anamata. Manaki future lo next ipudu manaki last 4 months we are suffering from lockdowns, corona effect kada. Due to corona effect we are in staying house only. Okay, your parents saving some amount కదా సేవ్ చేసుకొని ఉండింటారు కాబట్టి ఈ 4 మంత్స్ ఇంట్లో ఉన్నా కూడా మనకు ఫుడ్ కానీ రెంట్ కట్టుకోవడానికి కానీ మిల్క్ కొనడానికి కానీ కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకున్నారు కాబట్టి మనకి ఆ టైంలో యూజ్ అయింది. అందుకే సేవ్ మనీ, మనకి టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎప్పటికైనా మనీ సేవ్ చేసి పెట్టుకోవాలి. వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్? ఏం చేస్తావు సేవ్ చేసిన మనీతో? వాట్ ఈజ్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రైట్ ఇన్ యువర్ బుక్. ఓకే, సి రాకేష్ ఈజ్ ఏ ప్లంబర్. రాకేష్ ఈజ్ ఏ plumber. He earns around 10,000 per month. His son Ravi spends a lot of money. He does not save his pocket money which is given by his parents or relatives. Ravi keeps asking his father money for his expenditure. Chudu, Rakesh is a plumber. He earns around 10,000 per month. His son Ravi spends a lot of money. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ వీరయ్య సన్ అండ్ డాటర్ కదా, నిర్మల అండ్ సతీష్, దే save their money. But here see, Rakesh is a plumber. He also earn 10,000 rupees per month. But his son Ravi did not save money. He spend lot of money. He does not save his pocket money which is given by his parents and relatives. పేరెంట్స్ ఇచ్చినట్టుగా కానీ రిలేటివ్స్ ఇచ్చినట్టుగా కానీ ఏవి సేవ్ చేసుకోడు. ఈ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. Ravi keep asking his father money for his expenditure. Always asking his father to give money. Okay. See here, P chart. P chart or a circle chart is a circular graph which is divided into parts to show proportions in numbers. A P chart showing the budget of two families are given below. Let us observe. See, observe this P charts, all of you. See, I will explain in the next class detailed. Okay. P charts. Whose expenditure is high? Whose expenditure is high? Which family saves money? See, observe these two P charts and write the answers. See, whose expenditure is high. See, observe whose expenditure is high. See, Rakesh family provisions 2,000, vegetables 1,000, mobile bill 600, cable bill 400, power bill 600, luxuries 3,000, others 2,400 kada. Next,
Here observe Veeraya's family's expenditure. Provisions 2500, vegetables 1000, power bill 400, cable bill 300, mobile bill 300, luxuries 1000, others 1000, savings 3500. కదా సేవింగ్స్ ఎంత ఉన్నాయి వీరయ్యస్ ఫ్యామిలీలో 3500 సేవింగ్స్ ఉన్నాయి. కానీ సి అబ్జర్వ్ రాకేష్ ఫ్యామిలీ దెర్ ఇస్ ఎనీ సేవింగ్స్ హియర్ నో కదా. హూస్ ఎక్స్పెండిచర్ ఈజ్ హై? Rakesh family expenditure is high. Rakesh family expenditure is high. Next, see which family saves money? Which family saves money? Which family saves money? Veeraya's family saves money. Veeraya family saves money. Next, can you identify the family that has a proper economic planning? Can you identify the family that has a proper economic planning? Your proper economic planning lo unnaru Veeraya's family na Rakesh family sa proper economic lo unnaru Rakesh family kada. Economic planning of which family will you follow in your future? Veeraya's family only na. Veeraya's family as a economic in proper economic way. So we also follow the Veeraya's family. Rakesh family did not perfect budget. They did not also any savings. In the Veeraya family monthly 3500 savings ఉన్నాయి. A family budget is a statement which shows how a family's income is spent on various items for comforts, luxuries and other needs. It shows a family budget is a statement anamata. It is one of the statement which shows how a family's income is spent on a various items for comforts, luxuries and other needs. ఇది మన బడ్జెట్ అనేది ఒక స్టేట్మెంట్ లాగా ఉండాలన్నమాట. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం లగ్జరీస్కి ఎంత, కంఫర్ట్స్కి ఎంత, అదర్ థింగ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాం. బడ్జెట్, ఫ్యామిలీ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి తెలుస్తుంది ఎంత మనం సేవ్ చేసుకుంటున్నాం పర్ మంత్, ఎంత ఖర్చు అయిపోతుంది, అది అవసరమా లేదా అనేది మనం థింక్ చేయాలి. ఇట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్కమ్ టు వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఇట్ టీచెస్ ద వాల్యూ ఆఫ్ మనీ టు ద మెంబర్స్ ఆఫ్ family. A household budget helps you to identify the areas of maximum expenditure and unnecessary expenditure and helps to save money by cutting the unnecessary expenditures. See here, it shows the distribution of the family income to various items of expenditures. It teaches the value of money కదా. ఇప్పుడు మనం లగ్జరీస్కి వెళ్ళామనుకోండి అంటే మన బడ్జెట్ ఎంత ఉంది, మనం సేవింగ్స్ కంపల్సరీ చేసుకోవాలి పర్ మంత్. ఇఫ్ వీ డిడ్ నాట్ సేవ్ ద మనీ, వాట్ హ్యాపెన్? వీ హ్యావ్ నో మనీ ఇన్ ద ఫ్యూచర్. సో వీ హ్యావ్ టు సేవ్ money. We have to save money. Avoid luxury thoughts, comforts. Okay, we have to need what we want. Okay, next, a household budget helps you identify the areas of maximum expenditure and unnecessary expenditure. We know what is the maximum expenditure and unnecessary expenditure. If you have maintained a family budget, we have understand what is maximum budget and what is unnecessary budget. We have understand that one. Okay, see, this is the topics of where is my place, family budget. Okay, you write answers for these are all think and discuss. Okay, you write in your book, think and discuss, write and write these questions, answers also write in your book. Okay, and also underline new words. Okay, underline new words in your textbook with pencil and note down in your notebook and practice it. Okay, learn well, learn spellings and write 3 times or 4 times or 5 times. Okay, you learn spellings, you have to write answer yourself without any spelling mistakes. Okay,
Okay, learn spellings and write in your book 5 times or 3 times what you want. Okay, thank you children. In next class we will discuss another topic. Thank you, stay safe.